హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతు తగ్గేదిలే. నేను మీ గీత. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో ఈరోజు బ్లాగ్ వచ్చి అయితే మా బుట్టదాన్ని ఉయ్యాల ఫంక్షన్ అండి. ఉయ్యాల ఫంక్షన్ అంటే ఏదో గ్రాండ్గా అయితే చేయట్లేదు, జస్ట్ సింపుల్గా చేస్తున్నాం అనమాట. ఎందుకంటే మొక్కు ఉందనమాట టెంపుల్లో. మాకు పాప పుడితే ఉయ్యాల ఫంక్షన్ టెంపుల్లో వెయ్యాలి అని చెప్పి. సో ఇక్కడ వచ్చిందంటే ఉయ్యాల అనేది వర్షాకాలం కదా, ఉయ్యాల అనేది పాడైపోతుందని చెప్పి వేరే చోట పెట్టారంట. అవైలబుల్గా ఏ ఉయ్యాల అయితే లేదు. మాకేంటంటే 12 కల్లా అమావాస్య వచ్చేస్తుంది. మేమేమో ఇక్కడికి రావడమే 11:30కి వచ్చామన్నమాట. అమావాస్య ఉందని అయితే మేము చూసుకోలేదు. 12 లోపు వేసేయాలి, ఆ ఉయ్యాల తేవడానికి లేట్ అయింది అని చెప్పి ఇంక ఇదే ఉయ్యాల అయితే ముందైతే వేసేస్తున్నాము. సో ఇంక ఇది టెంపుల్ కాబట్టి ఇంకా పసుపు కుంకుమ అవన్నీ కూడా మా అమ్మమ్మ అయితే రెడీ చేస్తున్నారు. దీని వచ్చి అయితే మా అక్క అనమాట, మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి. అండ్ ఇక్కడ ఇంకా అన్ని పసుపు కుంకుమ అంటే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఇలాంటి ఉయ్యాల వేస్తామని చెప్పి. బట్ ఇంకా అవైలబుల్గా ఏది లేదు కాబట్టి, అంటే మంచి ఉయ్యాలు ఉందని చెప్పి అన్నారని చెప్పి మేమైతే ఉయ్యాలు తీసుకురాకుండా వచ్చాం. బట్ ఏంటంటే టైం లేదు అది తీసుకురావడానికి కూడా, కొంచెం దూరం కాబట్టి ఇంకా ఈ ఉయ్యాలనే వేసేస్తున్నాం అనమాట. ఇంకా పసుపు కుంకుమ ఫ్లవర్స్తో కొంచెం లైట్గా డెకరేషన్ అయితే చేస్తున్నారు. మా బాబుకి అయితే బాగా చేసాం, కానీ పాపకి చేయలేదన్నమాట. బికాజ్ నాకైతే ఇంట్రెస్ట్ లేదు. పాప పుట్టింది దానివల్ల ఇంట్రెస్ట్ అని కాదు, హెల్త్ ఇష్యూస్ రావడం అట్లా జరుగుతుంది అనమాట. మా బుడ్డోడి విషయంలో మేము చాలా ఫేస్ చేసాము. ఇంక ఇప్పుడు ఆడపిల్ల కాబట్టి ఇలాంటి ఫంక్షన్స్ అవన్నీ పెట్టుకోవడం కరెక్ట్ కాదు. ఫైనాన్షియల్ గా మంచిగా ఉండాలి వాళ్ళిద్దరిని చదివించడానికి. మెయిన్ గా పాప కాబట్టి అమౌంట్ అనేది కొంచెం జాగ్రత్తగా యూజ్ చేయాలని అయితే నా ఒపీనియన్ అనమాట. అందుకే నేనైతే ఏది కూడా చేయలేదు. దాని బదులు ఏదైనా బంగారం చేస్తే పాపకి మంచి ఫ్యూచర్ లో ఉపయోగపడిద్ది అని చెప్పి ఉద్దేశంతో అయితే నేనైతే ఏ ఫంక్షన్ కూడా వద్దన్నాను అనమాట మా హస్బెండ్ ని. ఇంక ఇలా సింపుల్ గా అయితే చేస్తున్నాము టెంపుల్లో. అండ్ ఇక్కడ ఓన్లీ మా అమ్మ సైడ్ వరకు మాత్రమే మేము పిలిచామన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చి ఏంటంటే డెలివరీ అయిన 21st ఉయ్యాల ఫంక్షన్ వేస్తున్నప్పుడు ఇంటి దగ్గర అయితే పంపు దగ్గర పూజ అయితే చేపిస్తారు బాలింత్రాలతో. అండ్ ఇక్కడ వచ్చిన టెంపుల్ బావి దగ్గర వాటర్ తీసుకుని వెళ్ళి టెంపుల్ దగ్గర ఆ వాటర్ బాలింత్రాలు పెట్టాలన్నమాట. కొన్ని ఉంటాయి అవన్నీ నాకు కూడా ఐడియా లేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. నాకు ఆ బావిని చూస్తే భయం వేస్తుంది అనమాట. ఆ బకెట్ తీసి నాకు అసలు రాదు. అండ్ ఒకసారి కూడా చేయలేదు అనమాట, ఇదే ఫస్ట్ టైం. ఇంకా మా అమ్మ హెల్ప్ చేస్తుంది, అమ్మకంటే అలవాటు, ఎందుకంటే ఇది అమ్మ వాళ్ళ ఊరే అనమాట. ఇంకా అవన్నీ కూడా అలవాటు అనమాట. నాకైతే ఏం అలవాటు లేదు కాబట్టి నాకు ఆ బావిని చూడంగానే అక్కడ పడిపోతానేమో, కాలు జారిపోద్దేమో అని చెప్పి మనకు అసలు ఏదో డౌట్లు అన్నీ ఉంటాయి. ఇంకా భయం వేసి ఇంకా అమ్మ అయితే నాకు వచ్చి హెల్ప్ అయితే చేస్తుంది. ఈ టెంపుల్ వచ్చి అయితే నాగేంద్ర స్వామి టెంపుల్ అనమాట. చాలా పవర్ఫుల్ టెంపుల్. అండ్ అసలు చాలా అంటే చాలా పవర్ఫుల్. ఇక్కడే వెలిసారనమాట దేవుడు. సో మాకు అందరికి చాలా నమ్మకం, ఈ ఊరోళ్ళకి కానీ ఎవరికైనా సరే. ఇక్కడైతే మొక్కు ఉంది కాబట్టి ఇంకా పాపని తీసుకొచ్చి ఇక్కడైతే మొక్కు అనేది అయితే తీర్చుకుంటున్నాం అనమాట. ఇతను వచ్చేది మా తాతయ్య గారు అనమాట, అంటే మా అమ్మ వాళ్ళ నాన్న. అండ్ ఇక్కడ ఇంకా అవన్నీ కూడా మేము తెచ్చామన్నమాట. కొన్ని ఉంటాయి కదా తేవాల్సినవి టెంపుల్ కి, అట్టుపొళ్ళు, స్వీట్స్ అండ్ ఇంకా చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా మా అమ్మమ్మ లిస్ట్ రాస్తే మేమైతే ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్ళి తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ వచ్చి మా హస్బెండ్ ఫోటో తీయమన్నారు అనమాట, నేను వీడియో తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చి ఒక్కొక్కరు కూడా పసుపు కుంకుమ ఫ్లవర్స్ అట్టుపొళ్ళు ఇవన్నీ కూడా డెకరేట్ చేయడం ఇలా చేస్తున్నారనమాట. ఇంకా అమ్మ హడావిడి చూసారా, ఇంకా అమ్మ ఒకటే ఉండిపోయింది అనమాట. అంటే అన్ని పనులు అమ్మే చూసుకోవాలి. నేనేమో పాపతో ఉంటున్నా, మా హస్బెండ్ ఏమో బాబుని చూసుకున్నా, డాడీ ఏమో కొంచెం కొన్ని ఇష్యూస్ వల్ల రాలేదనమాట. అంటే కొంచెం లీవ్ ఇవ్వలేదన్నమాట డ్యూటీకి. సో ఇంకా అందువల్ల, ఎందుకంటే డెలివరీ అయినప్పుడు 6 days లీవ్ తీసేసుకున్నారనమాట, బాబుతో కుదరదని చెప్పి. ఇంకా మా హస్బెండ్ ఏంటంటే లీవ్ అయితే ఇచ్చారు కాబట్టి వచ్చారు. మా డాడీ కొంచెం చాలా ట్రై చేశారు కానీ లీవ్ అయితే ఇవ్వలేదన్నమాట. ఇంకా సింపుల్ గా కొంచెం ఎలాగోట చేసుకొచ్చేయండి అమ్మ ఈసారికి అని చెప్పి అన్నారనమాట. ఇంకా మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి మా డాడీకి అంత భయం లేదు, జాగ్రత్తగా తీసుకొచ్చేస్తారు కార్లో అని చెప్పి. అండ్ ఇక్కడ వచ్చైతే ఇంకా చెప్తున్నారనమాట, ఇంకా నేనేయో కొన్ని చేయాల్సినవి ఉన్నాయి, అవన్నీ కూడా వీడియో తీసాను లేదో గుర్తులేదు. అసలు చాలా హడావిడి అయిపోయింది అనమాట, టైం లేదు. మాకేమో షాక్ అయిపోయాము. ఒక 1/2 hour అన్ని చేసుకుని ఎక్కడ ఉయ్యాల ఫంక్షన్ లో వేయాలి అని చెప్పి అయితే కొంచెం టెన్షన్ గా ఉన్నాం అనమాట అందరం కూడా. ఎందుకంటే అమావాస్య వచ్చేస్తుంది, టెంపుల్ అనేది అమావాస్యకి క్లోజ్ చేసేస్తారో ఏదో ఉంటది, నాకు అంత ఐడియా లేదు. ఇంకా ఫుల్ టెన్షన్ అనమాట. ఇది వచ్చైతే నాగేంద్ర స్వామి టెంపుల్ అనమాట. దేవుడు అనేవాడు ఇక్కడే వెలిసారనమాట. పుట్ట ఇది వచ్చి నాగంతల పుట్ట, కానీ చాలా పవర్ఫుల్ అండి. ఏదనుకున్నా అది ఖచ్చితంగా జరిగిద్ది. అండ్ ఇక్కడ వచ్చి
మా అమ్మ ఫస్ట్‌లో నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు బాబే పుట్టాలని చెప్పి మొక్కుకున్నారంట. ఆ బాబే పుట్టారు. అండ్ నెక్స్ట్ వచ్చి పాపే పుట్టిందనమాట. చాలా హ్యాపీ అనిపించింది. నేను ప్రీవియస్ వ్లాగ్‌లో పాప పుట్టకూడదు, బాబే పుట్టాలి లాస్ట్‌లో అనుకున్నానని చెప్పాను కదా! బికాజ్ ఏంటంటే పాప అంటే మేము ఫేస్ చేసినవి ఉంటాయి కదా! అవన్నీ తలుచుకుని అమ్మో! నా బిడ్డ మళ్ళీ ఫేస్ చేయాలి కదా! పాప పుడితే అని చెప్పి ఇంక నాకు భయమేసి ఆ ఒక్క నిమిషం ఆలోచించి ఇంకా పాప పుట్టకూడదు, బాబే పుట్టాలని. బాబు అంటే ఏవి కష్టాలు ఉండవు కదా! ఉంటాయి. కానీ మనం ఫేస్ చేసిన ఏమి కూడా వాళ్ళు అంత ఫేస్ చేయరు కదా! సో, అందుకని చెప్పైతే నేను పాపొద్దు, బాబే ఉండాలి. నాలాగా నా బిడ్డ ఫేస్ చేయకూడదని అయితే అనుకున్నాను. దాని మించి అయితే ఏం లేదనమాట. అంతే అండి వీడియో. బాయ్ బాయ్. డు సబ్స్క్రైబ్.